రుద్రంగి మండల కేంద్రంలోని హనుమాన్ దేవాలయంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు నిర్వహించారు. వేద మంత్రాల నడుమ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని శ్రీ సీతారాముల కళ్యాణాన్ని తిలకించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీరామనవమి సందర్భంగా ప్రతి సంవత్సరం హనుమాన్ ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం జరిపించడం సంతోషదాయకమని అన్నారు. శ్రీరాముడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు. అనంతరం జెడ్పీటీసీ గట్ల మీనయ్య మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున హనుమాన్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని అన్నారు. ఈ సంవత్సరం కూడా ఘనంగా సీతారాముల కళ్యాణం నిర్వహించామని, అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, భారీగా భక్తులు పాల్గొన్నారు. కొంచెం లోపల జరుగు కొడతామే కొద్దిగా లోపల జరుగు మీరు ప్రతి ఏటా దేవుని కళ్యాణ మహోత్సవం లోక కన్యార్థం ఆడిపడ్డలు సక్రమంగా పండి ప్రజలందరూ సుఖసంతోషం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ భగవంతుని కోరుకుంటూ ప్రజలందరూ సుభిక్షంగా ఉందని చెప్పి ఆ దేవుని ప్రతి సంవత్సరం దేవుని కళ్యాణ మహోత్సవం జరపడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కళ్యాణంలో పాల్గొన్న గ్రామ ప్రజలకు మరియు పత్రికా మిత్రులకు అదేవిధంగా ప్రతి ఒక్కరికి పేరు పైన నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రుద్రంగి మండల కేంద్రంలో శ్రీరామనవమి సందర్భంగా ప్రతి సంవత్సరంలో భాగంగా మరి ఈ సంవత్సరం కూడా లోక కళ్యాణార్థం శ్రీ రాములవారి కళ్యాణం మరి హనుమాన్ ఆలయంలో నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన గౌరవనీయులు పెద్దలు రుద్రంగి ముద్దుబిడ్డ మన వేములవాడ కాన్స్టిట్యున్సీ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనన్న గారికి మా అందరి పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రాముడి కళ్యాణంలో మరి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలతో మరి రైతులు మరి అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆ మనస్ఫూర్తిగా రాముల వారిని కోరుకోవడం జరిగింది. మరి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా భక్తులకు పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ అన్నదాన కార్యక్రమంలో ధన రూపేణ వస్తు రూపేణ మరి పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఆ రాముల వారి కృపా కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన పెద్ద ఆదిశరణ గారికి మా అందరి పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీరామనవమి పండుగ పరుగుల సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవాన్ని రుద్రంగి మండల కేంద్రంలో ఆలయ కమిటీ పెద్దలు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజాప్రతినిధులు, మండల ప్రజాప్రతినిధులు అందరూ కూడా సమైక్యంగా ఐక్యంగా ఘనంగా మరి గ్రామ పెద్దలు, గ్రామ ప్రజల సమక్షంలో అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవం జరిపిన సందర్భంగా వారందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు అందజేస్తారు. ఆ శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకొని అందరూ ముందుకు సాగాలని, రాముడి రాజ్యం రావాలని ఆ భగవంతుని ప్రార్థించే కార్యక్రమం అనేక సందర్భాల్లో త్రేతాయుగంలో శ్రీరాముడి పరిపాలనలో ధర్మము సుభిక్షంగా పాడి పంటలు బ్రహ్మాండంగా పండి సకాలంలో చక్కటి వర్షాలు పడి ఆ రాముడి పరిపాలనలో అందరూ కూడా దేశం బాగుందని చెప్పని మన చరిత్రలో చూసుకున్నాం. అలాంటి రాముడిని ఆదర్శంగా తీసుకొని త్రేతాయుగంలో ఉన్నటువంటి శ్రీరాముడి యొక్క గుణగణాలను ఓ దేవుడి రూపంలో వాడిని కొలుస్తూ మన తాత ముత్తాతల నుంచి కూడా శ్రీరామనవమి సందర్భంగా ఘనంగా సీతారామచంద్ర స్వామి కళ్యాణం జరుపుకొని లోక కళ్యాణం జరగాలని, లోకశాంతి జరగాలని, ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆయుర్వేదంతో ఆశ్రయిస్తోటి ముందుకు సాగాలని, సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు కూడా సుఖమయ జీవితం ముందుకు సాగాలని చెప్పని మనం లోక కళ్యాణం జరగాలని చెప్పని కార్యక్రమాలు